పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం శ్రీ ముర్మూరు కొమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమైంది. మహోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ముర్మూరు గ్రామం నుండి చంద్రశేఖర స్వామి జంగమ మహేశ్వరులు ముగ్గు కళా బృందం ప్రదర్శనలతో డబ్బు చప్పుల మధ్య ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. మొదటి రోజు దృష్టి కుంభంతో మొదలై మైలలు తీయుట, రుద్రాభిషేకం, బియ్యం సుంకు, పెద్దపట్నం పూజా కార్యక్రమాలు, మల్లికార్జున స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దేవస్థాన ఆహ్వాన కమిటీ చైర్మన్ గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ, గోపు కుమ్మరయ్య అనే వాక్సిద్ధి కలిగిన యాదవునికి ఆత్మశక్తి మనసులతో పుణ్యక్షేత్రం వెలిసిందని, ఈ ప్రాంతంలో గత 22 సంవత్సరాలుగా జాతరను మల్లికార్జున స్వామిగా కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం రోజున తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు సాయంత్రం వరకు నిర్వహింపబడతాయని వివరించారు. ఈ ప్రాంతంలో కొంగు బంగారంగా కొలుస్తూ కోరిన కోరికలు తీర్చే ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాక ఇతర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో గోపు కొమరన్న, వంశీయులు, భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మరి ప్రణవ్ తేజు దేవుళ్ళందరి పేరు మీద చెప్పరే దేవతలందరికీ తొడ వెళ్ళి మరన్నాకు యమలవాడ రహన్నాకు యమలవాడ విహన్నాకు యమలవాడ బతి కూసు మొదలాది మరన్నాకు రాగులాది అట్టా మల్లయ్య నీకు కాజర మల్లయ్య నీకు ఐలమూడి మరన్నాకు నాగులాది మరన్నాకు పర్వతాల ఆత్మలగా గమ్మ నీకు గంగమ్మకు గమ్మ నీకు అయ్యప్ప సాంగు నీకు వినాయక సాంగు నీకు సంతోషి మణిగట్ట సాంగు నీకు ఎడుగురక్క ఎల్లలకు ఎల్లరవు అయ్యప్ప సాంగు నీకు వినాయక సాంగు నీకు సంతోషి పాద నీకు సిద్ధి సాయి విజయవాడ కనకదుర్గు విజయవాడ కనకదుర్గు ముస్లబాద ఎలమ్మ సాంతరం దేవతలందరికీ పూలే బండారి వెంట తెలంగాణ నిండుకొండ కళావార మధ్యలో తీసుకొని పోగలరు అలా కావాలి కొబ్బరికాయ ఉంది చూడ సంవత్సరం ఇచ్చింది మళ్ళా కొంచెం ముందు గాడి పట్టాలు వేసిన భక్తులు మరి దేవుడు గుడి లోపలికి పోతుంది కాబట్టి భక్తులు పట్టాలు వేసిన వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ మల్లికార్జున స్వామి మీద మరి ఎంతో భక్తితోటి ఇక్కడికి విచ్చేస్తారు. 62 సంవత్సరాల నుండి ఎలాంటి యొక్క చిన్న పొరపాటు కూడా ఇక్కడ ఈ జాతరలో జరగలేదు. మరి ఈ జాతరలో విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అన్ని తీర్ల సౌకర్యాలు కల్పిస్తూ మరి దేవస్థాన కమిటీ నిర్వహిస్తున్నది. మరి ఈ ప్రాంత ప్రజలందరికీ ఎంతో మరి భక్తి శ్రద్ధలతోటి భక్తిని అందించడం జరుగుతున్నది. మరి అది ఒకటే కాకుండా ఈ యొక్క శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ఈ సంవత్సరము మరి తేదీ 13/3/2022 మరి ఆ స్వామివారి కళ్యాణోత్సవం రాత్రి దాదాపు ఒక 5-6 గంటలు వేలాది మంది భక్తులు డప్పు చప్పులతోటి మరి కళాకారుల బృందాలతోటి నాట్యం చేస్తూ వేలాది మంది ఈ యొక్క పుణ్యక్షేత్రానికి తరలి రావడం జరిగింది. మరి అటువంటి భక్తులు ఆ స్వామివారి కళ్యాణోత్సవం ఈరోజు అంటే 23/3/2022 ఉదయం 11:45 మరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి వేలాది భక్తులు విచ్చేశారు. వారి యొక్క కళ్యాణం మరి ఎంతో కనుల విందుగా చేయడం జరిగింది. ఆ కళ్యాణం చూసిన భక్తులు మరి తన్మయం చెందుతూ మరి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే మల్లికార్జున స్వామి వారి మురుమూరు కుమరన్న జాతర మల్లికార్జున స్వామి భక్తులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ శ్రీ మురుమూరు కుమరన్న జాతర పేరు మీద శ్రీ మల్లికార్జున కళ్యాణోత్సవం మరి గత 62 సంవత్సరాలు మురుమూరు గ్రామ సమీపాన బ్రావన్పల్లి పక్కన మండలము
అంతర్గాం మరి జిల్లా పెద్దపల్లి గ్రామంలో మురుమూరు కుమరన్న జాతరగా మరి ఎన్నో సంవత్సరాల నుండి దరిదాపు 62 సంవత్సరాల నుండి ఒక యాదవ కుటుంబంలో మరి వారి కుటుంబమైన 5గురు అన్నదమ్ములు ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఈ యొక్క మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి మూల పురుషుడు ఎవరంటే 62 సంవత్సరాల క్రితంలో ఒక యాదవుడైన గోపు కుమ్రయ్య అనే యాదవుడు ఆయన యొక్క మరి మహోన్నత వ్యక్తి, ఒక మునీశ్వరు లాంటి ఆయన బతుకున్నప్పుడే ఒక దేవుడిగా పిలిచేవారు, దేవుడిగా చలమనేవారు. మరి ఆయన యొక్క పేరు మీదే ఈ యొక్క జాతర నిర్వహించబడుతున్నది. మరి ఆ 5గురు కుమారుల తండ్రి ఆ గోపు కుమ్రయ్య యాదవ్. మరి అటువంటి యొక్క పుణ్యక్షేత్రము ఈ ప్రాంతంలో దరిదాపు మరి ఆదిలాబాద్ జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా కానీ, పెద్దపల్లి జిల్లా కానీ ఈ దేవస్థానానికి దరిదాపు చుట్టుపక్కల ఉన్న ఒక 60-70 గ్రామాల నుండి మరి వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. అటువంటి భక్తులు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు. మరి ఆ భగవంతుడు వారికి అన్ని విధాల అష్టైశ్వర్యాలు కల్పిస్తారని భగవంతుని కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క దేవుడి యొక్క కళ్యాణం మరి పెద్దపట్నం వేయడము, దానికి ముందు చుంకు బియ్యము, మరి ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి తదుపరి రాత్రులల్లా భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. ఆ భక్తులు బోనాలు, పట్నాలు, మరి కేశఖండన అనేక మొక్కుబాట్లు చెల్లిస్తారు. రాత్రి కూడా మరి భక్తులు విచ్చేస్తారు. మరి భక్తులకు వినోదం గురించి రాత్రులల్లా ఒగ్గు కథలు, ఒగ్గు బృందంతో నిర్వహించబడుతుంది. మరి ఉదయాన్నే సోమవారము 14/3/2022 ఉదయం 4:30 గంటలకు అగ్నిగుండాలు నిర్వహించబడుతుంది. అగ్నిగుండంలో భక్తులు మరి అగ్నిగుండంలో ప్రవేశించడం జరుగుతుంది. వారికి ఉన్న ఆ భక్తి శ్రద్ధలతోటి, ఆ భగవంతుని మీద నమ్మకంతో ఆ యొక్క అగ్నిగుండంలోకి వెళ్లి ప్రవేశం చేయడం జరుగుతుంది. అది మరి రేపు ఉదయాన 4:30 గంటలకు నిర్వహించబడుతుంది. ఇది ఈ విధంగా మరి 62 సంవత్సరాలు ఈ యొక్క ఆ భగవంతుని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క శ్రీ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థాన కమిటీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి, వారి కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి మరి ఉండాలని ఆ భగవంతుని మల్లికార్జుని ప్రార్థిస్తున్నాం.